సొంత చెల్లిని ఏడిపించిన వాళ్ళు మహిళలు బాగు కోరుకుంటారా అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కవిత కన్నీలకు బీఆర్ఎస్ మహిళా నేతలు జవాబు చెప్పాలన్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలిచిన జూబ్లీహిల్స్ ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ్లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. తిన్నారు 10 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు. ఏది మరి ఇండ్లు ఎక్కడిచ్చినావు? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చినావు? మహిళలను ఏ ఎదుగుదల చేసినావు? ఇవాళ మహిళలు ఎదుగుతా ఉంటే ఓర్వలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటి ఆడబిడ్డ అయినా మనలాంటి ఆడబిడ్డలైనా మరి పోటీ చేసే ఆడబిడ్డలైనా కూడా ఎంతసేపు ఆడోళ్ళ కన్నీళ్ళని చూసి పైచాచిక ఆనందం పొందుతా ఉన్నారు. ఇది తప్పు. ఆడోళ్ళ కన్నీళ్ళు చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డ అయినా బయట ఆడబిడ్డ అయినా ఆడోళ్లకు ఆడ కూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడులాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు అంటే తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు ఉదాహరణకు. మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. 10 ఏళ్ళల్లా